మీరు ఇంట్రడ్యూస్ చేసిన డైరెక్టర్స్ అందరూ సక్సెస్ఫుల్ డైరెక్టర్స్ అయ్యారు. అంటే మేము మన బ్యానర్ ఎస్విసి బ్యానర్ నుంచి వచ్చిన అందరూ ఆల్మోస్ట్ సక్సెస్. ఒక వాసువర్మ గారు ఒక్కళ్ళు సక్సెస్ అవ్వలేకపోయారు. మీరు సెకండ్ ఛాన్స్ కూడా ఇచ్చారు కృష్ణాష్టమి. ఆ సినిమా కూడా వర్కౌట్ అవ్వలేదు. దాని బిహైండ్ స్టోరీ చెప్పండి. అంటే అదే ఇప్పుడు సక్సెస్ ఫెయిల్యూరు చాలా కలిసి రావాలి ఒక సినిమాకి. మా హార్డ్ వర్క్, మా విజను, జోషు గ్రేట్ ఆపర్చునిటీ. ఒక అక్కినేని గారి ఫ్యామిలీ నుంచి హీరోని ఇంట్రడ్యూస్ చేసే అవకాశం మాకు వచ్చింది. స్టార్ లాంచ్ మూవీ. సో అలా ఒక కొత్త డైరెక్టర్, కొత్త హీరోతో ఆ రోజుల్లో నా సక్సెస్ గ్రాఫ్ అలాంటిది అవకాశం వచ్చింది. కానీ రిజల్ట్ తెచ్చుకోలేకపోయాం. రిజల్ట్ రాకపోవడానికి చాలా కారణాలు ఉన్నాయి. సో బేసిక్గా మేము ఎంచుకున్న స్క్రిప్ట్ ఆ రోజు రాంగ్. అది అప్పుడు కాలేజీలో గొడవలు అలాంటి ఏం లేనప్పుడు అలాంటి సినిమా తీసుకొచ్చి పెట్టాం. సరే, కొంత పర్సంటేజ్ ఆఫ్ ఆడియన్స్కి జోస్ సినిమా నచ్చింది. కానీ అప్పుడే రాజశేఖర రెడ్డి గారి ఇన్సిడెంటు ఇవన్నీ డిస్టర్బెన్స్తో ఫస్ట్ది రీచ్ అవ్వలేకపోయాం. సెకండ్ది కథ కోన వెంకట్ గారు నాన్ స్టాప్ ఎంటర్టైన్మెంట్ కథ ఇచ్చారు మాకు. నచ్చింది నాకు. నచ్చి వాసు నాన్ స్టాప్ ఎంటర్టైనర్, కమర్షియల్ ఎంటర్టైనర్ విను ఆయనకు కూడా నచ్చింది. నచ్చి అనుకున్నాం రైట్ ఇది ఇలా తీద్దాము సినిమా అని. ఎవరు హీరో వాళ్ళు వీళ్ళు అనుకుంటున్నప్పుడు మళ్ళీ మాకు కథల్ని గెలకడం ఎక్కువ ఇష్టం అన్నట్టు. ఓన్లీ కామెడీ ఉంది, అసలు దీని కథ ఏంటి అని లోపలికి వెళ్తే ఆ ఎంటర్టైన్మెంట్ అంతా పక్కకు పోయి కథ అని పట్టుకుంటే కృష్ణాష్టమి వచ్చింది. దానికి ఎవరు హీరోలు అప్పుడు డేట్లు అవన్నీ సెట్ కాకుండా ఎందుకు సునీల్తో తీద్దాం, మర్యాద రామన్న వర్కౌట్ అయింది కదా, ఎందుకు చేయకూడదని సునీల్ని తెచ్చిపెట్టాం. సో అది వర్కౌట్ కాలం. అది వాసువర్మ గారి స్క్రిప్ట్ కాదు కదా? కాదు సార్. సుప్రీం విషయానికి వస్తే సాయిధరంతో కదా మీరు అన్నట్టు థర్డ్ ఫిలిం, అది ఎలా సెట్ అయ్యింది? అనిల్ మీకు స్క్రిప్ట్ ఎలా చెప్పారు? ఫస్ట్ ఫిలిం మీ కాంబోలో అనిల్తో. అనిల్తో నాకు ఏంటంటే పటాసు మొత్తం సినిమా రెడీ అయ్యాక ఎన్టీఆర్ ఆర్ట్స్ వెరీ క్లోజ్, కళ్యాణ్ రామ్ గారు, హరి. మీరు ఆ సినిమా రిలీజ్ కూడా క్లోజు. మొత్తము డబుల్ పాజిటివ్ రెడీ అయ్యాక నన్ను పిలిచారు. అంతకుముందు అనిల్ నాకు ఎవడు టైంలో ఇంకెప్పుడో స్క్రిప్ట్లో కూర్చున్నాడంట, బట్ నాకు అంత రాపోలేదు. తర్వాత అనిల్ చెప్పాడు, బట్ అంతా నాకు కనెక్టింగ్గా లేదు. పటాస్ సినిమా చూశాక బాగుంది సినిమా, బట్ ఎక్కడో చిన్న అనిపిస్తున్నాయి. నేను హరి గారితో, ఎన్టీఆర్గా మన కళ్యాణ్ రామ్ గారితో డిస్కస్ చేస్తే అదే సార్ మాకు అనిపిస్తుంది, మీరు ఒకసారి డైరెక్టర్తో మాట్లాడతారా అంటే రమ్మనండి ఏముందని. వచ్చాడు అనిల్ వస్తే అనిల్ నా ఎక్స్పీరియన్స్ ప్రకారం నాకు ఏం తెలియదు, నేను సినిమా చూసాను, ఇదంతా సూపర్గా ఉంది, ఇక్కడిక్కడ నాకు కొంచెం అనిపిస్తున్నాయి, ఎస్పెషల్ ఒక ఎపిసోడు ఎందుకో డ్రాప్ అవుతుంది అనిపించింది. ఎడిటింగ్లో చూస్తే సినిమా నాకు బాగా నచ్చేసింది, సూపర్గా ఉంది. సినిమా గురించి నాకు కంప్లైంట్ లేదు, ఇట్స్ గోయింగ్ టు హిట్ ఆర్ సూపర్ హిట్. బట్ కొత్త డైరెక్టర్ ఇలా తీసావు, అద్భుతంగా తీసావు, ఇది ఒక్కటి నాకు అనిపిస్తుంది అంటే నేను సరే అండి నేను ఒకసారి ఆలోచిస్తా అని ఆలోచించి ఈజ్ కమ్ బ్యాక్ నెక్స్ట్ డే. సార్ మీరు చెప్పినట్టు అనిపిస్తుంది కదా, అది నేను ట్రిమ్ చేసేస్తున్నానండి. అలా అయింది, కంప్లీట్ అయిపోయింది. సినిమా అంతా నేను కొనేసుకున్నాను, తెలుగు స్టేట్స్ కొనుక్కున్న తర్వాత అనుకున్నట్టే ఇక మార్నింగ్ షో థియేటర్కి వెళ్తే సినిమా సూపర్ హిట్. మీరు ఆ సినిమాని మీ ప్రొడక్షన్లో సినిమా లాగా ప్రమోట్ కూడా చేస్తారు. ఇక చేస్తే సూపర్ హిట్. ఇంకా నేను అక్కడి నుంచి సినిమా బాగుంది, మొత్తం ఓన్ రిలీజ్ కాబట్టి ఎన్టీఆర్ గారు మన హరి ఎన్టీఆర్ ఆర్ట్స్ హరి గారు ఇక మొత్తం సార్ మీరు చూడండి, మీరే ఫాలో చేయండి అంటే అట్లా కళ్యాణ్ రామ్ గారిని అనిల్ని పట్టుకొని ప్రమోషన్లు అవన్నీ చేసుకుంటూ ఆ సినిమాని పెద్ద రేంజ్కి తీసుకెళ్ళాం. అట్లా అనిల్ నాకు కనెక్ట్ అయ్యాడు. అనిల్ నెక్స్ట్ సినిమా ఎన్టీఆర్ ఆర్ట్స్లో ఉంది యాక్చువల్. ఓకే, ఇమీడియట్లీ వాళ్ళకు రెండో సినిమా మూడో సినిమా కూడా అగ్రిమెంట్ ఉంటే నాకు సింక్ అయ్యాడు కదా అని నేను వాళ్ళని అడగడము, వాళ్ళు యాక్సెప్ట్ చేసి నాకు ఇవ్వడము. ఏం చేద్దాం అనుకుంటాం అంటే సుప్రీం కథ చెప్పడం. సాయి ధరమ్ తేజ్ ఇందాక చెప్పినట్టు సుబ్రహ్మణ్యం ఫర్ సేల్ రన్నింగ్లో ఉంది. సో తేజుకు కూడా చెప్పా ఇట్లా పటాస్ డైరెక్టర్ ఇది అంటే అది మీ ఇష్టం సార్, మీకు నచ్చితే నాకు ఓకే సార్ అన్నాడు. తేజు యూఎస్ నుంచి రాగానే ఇద్దరిని కలిపేసి సుప్రీం కూడా అలాగే ప్రాపర్ కమర్షియల్ ఐటమ్స్తో ప్లాన్ చేశాడు అనిల్. అది నాకు నచ్చింది. అంటే పటాస్ చూసేసి ఉన్నాను కాబట్టి ఆయన మీటర్ అర్థమైపోయింది. సుప్రీము, రాజా ది గ్రేట్ అన్నీ ఇంకా ఆయన ప్లానింగ్ అలా ఉంటుంది ఐటమ్స్. సో F2 దగ్గరకు వచ్చే వరకు దాన్ని చేంజ్ ఓవర్ తీసుకున్నాడు.